శారదకు శ్రీనికి పెళ్లయిపోయింది. పెళ్ళికి క్లైమాక్స్ శోభనం. ఎంతో ఉల్లాసంతో, సంతోషంతో ఉన్న శ్రీనికి శారద ముక్తసరి మాటలు, ప్రవర్తన షాకనిచ్చాయి. "ఏమిటి శారదా నువ్వనేది?" అన్నాడు ఆశ్చర్యంగా. శారద మాట్లాడకుండా తలగడ, దుప్పటి తీసుకుంది. సోఫాలో పడుకోవాలనుకుంది. మళ్ళా ఏం తోచిందో కింద పరుచుకుంది. "కింద పడుకుంటావా? రైలు ప్రయాణం లాంటి జీవితం. రైలు ప్రయాణం లాంటి జీవితం. ట్రైన్‌లో ఒకళ్ళు కింద, ఒకళ్ళు బెంచ్ మీద పడుకున్నా ఎవరిని వారు పట్టించుకోరు. నేను దిగబోయే స్టేషన్ ఎప్పుడైనా ఈ జీవితంలో వస్తే దిగిపోతాను. అంతవరకు తోటి ప్రయాణికురాలిలా ఇక్కడ ఉండనిస్తే చాలు" అంది శారద. "మనది రైలు ప్రయాణం లాంటి జీవితమా? జీవితాంతం కలిసిమెలిసి ఉంటామని" అతని మాటలు పూర్తి కాకుండానే అడ్డింది. "కలిసిమెలిసి జీవించాలి. ఎలాంటి కలయిక? నూనె, నీళ్ళలాంటి కలయికనా?" క్షణం అతని నోట మాట లేదు. తేరుకున్న తర్వాత అతను అనగలిగిన మాటలు. "ఇందులో నా ప్రతిపాదన ఏమీ లేదు శారదా. నేను నీ భోగభాగ్యాలను ఆశించలేదు. మీ హోదా, పేరు, ప్రతిష్టలు, నీ చదువు, సంస్కారం ఏవీ దృష్టిలోకి తీసుకోలేదు. ఒక అమ్మాయి నా జీవిత భాగస్వామి అవుతుందనుకున్నాను. ఆనాటి నుంచి ఆ అమ్మాయిని ఆరాధించడం మొదలుపెట్టాను. ఇదే నా తప్పైతే క్షమించు" అని శ్రీని మంచం మీద కూలబడ్డాడు. తెలతెలవారుతూ ఉండగా అతనికి చిన్న నిద్ర పట్టింది. అలా ఎంతసేపు మగత నిద్రలో పడిపోయాడో తెలీదు. గదిలో అమ్మలక్కలు హడావిడిగా గోల చేయడంతో ఉలిక్కిపడి లేచాడు. "బావా, అక్క కనిపించటం లేదు" అంది శారద ఆతృతగా. మంచం మీద దిగ్గున కూర్చున్నాడు శ్రీని. "అదేమిటి బావా అలా కూర్చున్నావ్? నీతో ఏదన్నా చెప్పిందా?" శ్రీని నిట్టూర్పు విడిచాడు. తల అడ్డంగా తిప్పాడు. గదిలో అప్పటికే జనం మూగిపోయారు. "రాత్రి ఏదన్నా గొడవ అయిందా? అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? బహుశా ఈ పెళ్లి ఆమెకు ఇష్టం లేదేమో" ఇలా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. "లోపలంతా బాగా వెతికారా?" "అంతా వెతికాకే ఇక్కడికి వచ్చాం బావా. ఇంట్లో ఎక్కడి చుట్టాలు అక్కడే ఉన్నారు. అంతా తలో విధంగానూ మాట్లాడుతున్నారు. ఫణిభూషణరావుకి ఏం చెప్పడానికి తోచటం లేదు. బంధువుల్ని, మిత్రుల్ని, చుట్టానికి ముఖం చూపటం లేదు. సానుభూతి చూపేవాళ్ళ కంటే ఎక్కడికెళ్ళింది అని అడిగేవాళ్ళే ఎక్కువయ్యారు. ఆమె ఎక్కడికెళ్ళి ఉంటుందో అని ఊరు ఊరంతా గాలించటానికి వెళ్ళిన మనుషులంతా తిరిగి వచ్చారు. కాలువలు వెతికిన జాలర్లు తిరిగి వచ్చారు. ఎవరికీ ఎలాంటి ఆచూకీ తెలీలేదు. ఫణి తల పట్టుకొని కూలబడ్డాడు. శ్రీని మధ్యాహ్నం వరకు ఓపికగా కూర్చున్నాడు. మెల్లగా లేచాడు. ఫణి దగ్గరకొచ్చాడు. ఫణి అతనికి మొహం చూపలేకపోయాడు. శ్రీని మెల్లగా బయలుదేరాడు. దారి పొడుగునా అతనికి ఒకటే ఆలోచన. శారద పెళ్ళికి అంగీకరించిందా? లేక బలవంతంగా చేశారా? బలవంతంగా చేస్తే తనెందుకు అంగీకరించినట్టు? అప్పుడు అంగీకరించి ఇప్పుడిలా ఇల్లు విడిచి పోవడంలో ఎవరిని సాధించాలని? ఎవరి మీద కక్ష సాధించాలని? ఆ ఆలోచనతోనే శ్రీని తన ఇంటికి వచ్చేశాడు. ఇల్లుని చూసి బ్రేక్ వేసినట్టు ఆగిపోయాడు. ఇంటి తలుపులన్నీ తెరిచి ఉన్నాయి. ఆశ్చర్యపోతూనే ఫెన్నింగ్ గేట్ తెరుచుకొని లోపలికి వెళ్ళాడు. ఇంటి మెట్లు ఎక్కుతూ ఉండగా లోపల హాల్లో పెళ్లి బట్టలతో శారద కనిపించింది. ఆమెను చూసి అలానే నోరావలించి ఉండిపోయాడు. "శారదా, నువ్వా?" "ఆ, మీ భార్యనే. రండి లోపలికి." ఆ మాటల్లో అర్ధాంతత గాని, ఆప్యాయత గాని, కురుకుదనం గాని, కర్కశత్వం గాని ఎలాంటి
ఇది లేని పొడి పొడి మాటల్లా ధ్వనించాయి. "నువ్విక్కడికి నా ఇంటికి నేను రావటం తప్పా?" అతనేం మాట్లాడుతున్నాడో అతనికే తెలియటం లేదు గానీ, ఆమె మాత్రం పూర్తి స్పృహతోనే మాట్లాడుతుంది. ఆమె సమాధానంలో అతనికి ఆమె కనిపించటం లేదు. ఎవరో కనిపిస్తున్నారు. ఇప్పుడామెను ఏమడిగినా లాభం లేదనుకున్నాడు. లోపలికొచ్చి కుర్చీలో కూలబడ్డాడు. "భోంచెయ్యరా?" "హ్మ్" అంటూ ఆమె వైపు చూశాడు. "భోజనం అక్కర్లేదు" అనేశాడు. ఆ కంగారులో అప్పుడు భోజనం ఎలా వచ్చి ఉంటుందో, ఆమె ఎందుకు తినమంటుందో అతను ఆలోచించనే లేదు. "నాకు ఆకలిగా ఉంది. తిని వస్తాను" అని లోపలికి పొయ్యింది. రాత్రి భోజనాలయ్యాక మొఖం కడుక్కొని చీర కట్టుకుంది. అద్దం ముందు కూర్చొని బొట్టు పెట్టుకుంటూ ఉండగా శ్రీని దుప్పటి, తలగడ తీసుకొని బయటకు వెళ్ళడం అద్దంలో చూసింది. మాట్లాడలేదు. నిట్టూర్పు విడిచింది. పడక గదిలోకి పొయ్యింది. 2 రోజులైపోయాయి. కూతురు తిరిగి వస్తుందని ఎదురు చూసిన జానకమ్మ ఇక దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. "ఎందుకా ఏడుపు? కట్టెయ్ ఆ కుళాయిని" అని అరిచాడు ఫణి. "మీ పంతం మీదే గాని అది ఎలా ఉందన్నా ఇదన్నా లేదేం? ఎవరితోనూ చెప్పచెయ్యకుండా ఆ ఇంటికి వెళ్ళిపోయిందే. అక్కడికెళ్ళి కాస్త సంగతి, సందర్భం తెలుసుకొని రండి అంటే వినిపించుకోరేం? ఇప్పుడెళ్ళాలంటే మొఖం మీద కొడుతుంది. దాని సంగతి నీకు తెలుసు. కాస్త కోపం తగ్గాక వెళ్దాం. మన మీద ఎందుకు కోప్పడుతుంది? రండి వెళ్దాం" అని బలవంతంగా లేపి శ్రీని ఇంటికి బయలుదేరదీసింది. భార్యాభర్తలిద్దరూ కలిసి కారులో శ్రీని ఇంటికి వచ్చారు. జానకమ్మ 2 బుట్టల నిండా పళ్ళు, మిఠాయి తీసుకొని వచ్చింది. "పెళ్ళిళ్ళో మిలిగిపోయినవన్నీ తీసుకొచ్చారా?" అంది శారద. ఫణి కుర్చీలో కూర్చొని తల వంచుకొని చేతికర్ర మీద గడ్డం మాన్చి క్రింగంటి చూపులతో కూతుర్ని చూశాడు. శారద మంగను పిలిచింది. "మంగా, ఆ 2 బుట్టలు తీసుకెళ్ళి మీరు తినండి." మంగ కదల్లేదు. జానకమ్మ కూతురు దగ్గరగా వచ్చి ఆమె చేతుల్ని పుచ్చుకొని, "అమ్మా, ఎందుకే నీకీ కోపం, పంతం?" అంది బాధగా. "పంతం పడితే శ్రీమంతులు మీకేం ముప్పు? కోపం వస్తే పెద్దవాళ్ళం మాకేగా నష్టం." ఫణి మెల్లగా లేచాడు. మంగను బయటకు పొమ్మని సైగ చేసి శారద దగ్గరకు వచ్చాడు. "నువ్వు పేదదానివిను, మేము గొప్పవాళ్ళమునా? కాదా? అది గుర్తు చేయడానికి కాకపోతే ఈ ఫ్రలాంగు దూరానికి కారు మీద రావడం దేనికి? ఈ మిఠాయిలు తీసుకురావడం దేనికి? అమ్మా, ఎందుకే నన్నింకా ఏడిపిస్తావ్? మిమ్మల్ని ఏడిపించడమా? ఏడిపిస్తే ఏడవడానికి మీరేం చిన్నపిల్లలు కాదే. అయినా పెద్దదాన్ని. నాకు అంత హక్కు కూడానా? జమీందార్లు. మిమ్మల్ని వేలెత్తైనా చూపించగలనా?" జానకమ్మ నోట మాట రాలేదు. ఫణి ఆమె భుజం తట్టాడు. "పద. నేను రాను. మీరెళ్ళండి. నేనిక్కడే ఉంటాను. అందుకు మా ఆయన అనుమతి తీసుకోవాలి." "సరే, నేను వెళ్తున్నా" అని ఫణి వెనక్కి తిరిగిపోయాడు. జానకమ్మ కూతుర్ని కౌగిలించుకొని ఏడ్చింది. "అమ్మా, నిన్ను నవమాసాలు మోసి, కని పెంచానే. అల్లారు ముద్దుగా పెరిగావు. ఇక మాకు సంతాన భాగ్యం లేదు. మా ఆస్తంతా మీదేనమ్మా. ఇంత ఆస్తి నీది పెట్టుకొని ఇలా మగ్గిపోవడం ఏంటమ్మా? పెళ్లి చేసేటప్పుడు ఆయన పేదవాడని మీకు తెలీదా? పేదవాళ్ళింటికి కోడల్నయ్యే నేను కూడా పేదదాన్నవుతానని అప్పుడు మీరు ఊహించలేదా? అతన్ని ఇల్లరికం తెచ్చుకోవాలనుకున్నామమ్మా." "ఓహో! మీ భాగ్యమంతా ఆయనకిచ్చి ఆ సిరితో ఆయన్ని కట్టేద్దామనుకున్నారా? అంత డబ్బుకి దాసుడైపోయే మనిషిని నేనెలా గౌరవించగలననుకున్నారు?
క్షమించు. మీ భాగభోగ్యాలు మాకేం అవసరం లేదు. వెళ్ళు అవతల. ఆయన తొందరపడుతున్నారు. అంతేనా? అంది జానకమ్మ. ప్రస్తుతానికి అంతే. జానకమ్మ కళ్ళు తుడుచుకొని కూతుర్ని విడవలేక విడవలేక వెళ్ళింది. వాళ్ళు వెళ్ళిన అరగంటకి శ్రీని వచ్చాడు. మీ అమ్మా నాన్నగారు వచ్చారంట? ఆ, అంది శారద క్లుప్తంగా. సమితి ఆఫీస్ దగ్గరున్నాను. కబురు పంపించలేకపోయావా? ఇంట్లోకి ఇన్ని దోమలొస్తున్నాయి, ఈగలొస్తున్నాయి, కుక్కలొస్తున్నాయి. వీటి గురించి కూడా కబురు పంపించాలా? అంది శారద తీవ్రంగా. శ్రీని మాట్లాడలేదు. మెల్లగా బయటకు పోయాడు. రాధ పెద్ద అల్లరి చేసుకుంటూ పరుగున వచ్చింది. బావోయ్! బావా! నీ కొత్త నవలలు ప్రింటయ్యాయి. వచ్చాయి. ఇవిగో. లోపల్నుంచి శ్రీని వచ్చాడు. శ్రీని పార్శిల్ విప్పుకుంటూ ఉండగా రాధ లోపలికి పరిగెత్తబోయింది. అక్కోయ్! బావ కొత్త నవలలు వచ్చేశాయి. శ్రీని చప్పున ఆమె నోరు మూసేశాడు. ఉష్! ఆమెతో చెప్పకు. ఏం? తెలీదా? తెలీదు. నువ్వు చెప్పకూడదు. అదేంటి బావా? ఏమిటి రహస్యం? అర్థం కాలే. సరే బాబూ. భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలుంటాయంట. మధ్యకి ఎవరన్నా వస్తే ఇద్దరూ కంబైన్డ్‌గా మీద పడిపోతారు. అసలే నేను అల్పప్రాణిని. నాకెందుకొచ్చిన గొడవలే? శ్రీనాథ్ పుస్తకాలు విప్పి చూసుకున్నాడు. బావా! నాకు 2 పుస్తకాలు కావాలి అని అతనివ్వకుండానే లాక్కొని పొలంలోకెళ్ళి చదువుకుంటా అని పారిపోయింది. శ్రీని 2 నవలలు తీసుకొని శారద దగ్గరకు వెళ్ళాడు. వంకాయలు తరుగుతున్న శారద తలెత్తి చూసింది. శ్రీనాథ్ రాసిన కొత్త నవలలు అన్నాడు శ్రీని పుస్తకాలు అందిస్తూ. శారద చప్పున లేచిపోయి చేతులు తుడుచుకొని పుస్తకాలన్నీ అందుకోబోయింది. ఆమె ఉత్సాహాన్ని చూసి శ్రీని ఉండబట్టలేక, శ్రీనాథ్, నీ అభిమాన రచయిత అన్నాడు. శారద అతని ముఖంలోకి చూసి చేతులు చప్పున వెనక్కి లాగేసుకుంది. మీ ఉద్దేశం? పెళ్లి కాకముందు ఒకసారి పొలం దగ్గర నీ చేతిలో శ్రీనాథ్ నవల చూశాను. అయితే అతనే ఎదురుగా వస్తే ఏం చేస్తావ్? గతుక్కుమంది శారద. అందుకా అభిమాన రచయిత అన్నారు. అవును. అతను నా అభిమాన రచయితే కాదు. ఎదురుగా వస్తే నెత్తిన పెట్టుకుంటాను అని హాల్లోకొచ్చి గోపాలాన్ని కేకేసింది. గోపాలం పాడుతూ లేస్తూ వచ్చాడు. ఒరేయ్! నువ్వు వెంటనే విజయవాడ వెళ్ళి శ్రీనాథ్ గారి కొత్త పుస్తకాలు ఏమిటేమిటి వచ్చాయో అవన్నీ కొనుక్కోరా. గోపాలం తల గోక్కొని శ్రీని దగ్గరకు వచ్చాడు. బాబయ్యా! డబ్బు. శ్రీని నవ్వుకొని డబ్బు ఇచ్చాడు. శారద రేయ్! వెనక్కి తిరిగింది. మీరు దేనికి డబ్బు ఇవ్వడం? డబ్బు లేకుండా విజయవాడ ఎట్ట వెళ్ళడం అమ్మగారూ? శారద నోట మాట లేదు. అవును. డబ్బేది? తనది అని చెప్పుకోగలిగే డబ్బు తన దగ్గరేముంది? శారద ఆలోచన, అవస్థ కనిపెట్టి శ్రీని పుస్తకం చదువుకుంటున్నట్టు నటించాడు. సర్లే పో ఇక్కడ్నుంచి అని అరిచింది. గోపాలం పారిపోయాడు. శారద చీర చెంగు విదిలించుకొని లోపలికి పోబోయింది. శారదా! అంటూ శ్రీని దగ్గరకొచ్చాడు. పెళ్ళయ్యాక భర్తే సర్వస్వమని నా వెనక వచ్చేశావు. పేద భర్తతో పేదరికం అనుభవిస్తున్నానని మీ నాన్నగారి ముఖం మీదే అనేశావు. ఏ కోపంతో ఏం సాధిద్దామని నువ్వలా అన్నావో నాకనవసరం గాని ఇప్పటి మాట ఆలోచించు. భర్తే సర్వస్వం అన్నదానవ్. నా డబ్బు మాత్రం నీది కాదా? అవును. ఎంతవరకు? నా తిండి బట్ట వరకు. కానీ
నా సరదాలకు, లగ్జరీలకు డబ్బు ఇవ్వమని మిమ్మల్ని వేధించడం దేనికి? భార్యగా నిన్ను సుఖపెట్టడం నా విధి, ధర్మం. నువ్వు పుస్తకాలు చదివి ఆనందిస్తానంటే, ఆ ఆనందాన్ని తీర్చడం నా విధి కాదా? అలాగా? నా ఆనందాన్ని అంచనా వేసి ఖరీదు చెల్లించడం మీ శక్తికి మించిన పని అనుకుంటా? నేను కారు కావాలంటాను. ఎయిర్ కండిషన్ ఫ్లాట్ కావాలంటాను. ప్లేన్‌లో కాశ్మీర్ వెళ్తానంటాను. ఆ ఆనందాన్ని తీర్చగలరా? మీ శక్తికి మించిన పనిని నెరవేర్చమని మిమ్మల్ని వేధించడం గృహిణిగా, భార్యగా నాకు భావ్యం కాదనుకుంటాను. శ్రీని మాట్లాడలేకపోయాడు. ఇంత ఖరీదైన సరదాలు, సంతోషాలు నాకు వద్దు. నా మటుకి నేను డబ్బు సంపాదించుకోగలను. అందుకు మీరు అంగీకరించగలరా? ఎలా గడించగలవు డబ్బు? ఏం? చదువు ఉంది, శక్తి ఉంది. ఉద్యోగం చేస్తావా? తప్పా? కానీ ఇక్కడ నీకు తగిన ఉద్యోగం ఏం దొరుకుతుంది? ఉద్యోగాల్లో తగినవి అనేవి ఉన్నాయా? రేపొకసారి పొలానికి వెళ్తే సరి. సాయంకాలంకల్లా డబ్బు. కోతలు కోస్తావా? మీకు చిన్నతనమా? శారదా! అని అరిచాడు శ్రీని. ఆవేశంలో ఏదో అంటున్నావు. వాదించకండి. మీరు నా భర్త, అధికారి. మీ అనుమతి తీసుకునే ఏ పనన్నా చెయ్యాలి. చెప్పండి. దీనికి మీరు అంగీకరిస్తున్నారా? నీ ఇష్టం అని వెళ్ళబోయాడు. అలాగని వెళ్ళిపోతే ఎలా? ఆర్జీ మీద సంతకం పెట్టమని ఆర్థించాను. అవుననో కాదనో ఒక్క మాట చెప్పి వెళ్ళండి. భర్తగా నాకు నీ మీద అధికారముందని అన్నావు. నేను వద్దని ఆజ్ఞాపిస్తున్నాను. వింటావా? వంటింటి కుందేలుని చేసి ఆడించడానికి మీకేం అధికారముందని మళ్ళీ నువ్వే అంటావు. ఉపన్యాసం అనవసరం. రేపట్నుంచి నేను కోతలకి, పొలానికి వెళ్తున్నాను. వెళ్ళు, వద్దు అనే మాటల్లో ఒకటి చెప్పండి. సరే, నా అధికార ముద్రని చేతికి ఇస్తున్నాను. నీ ఆర్జీ మీద నువ్వే ముద్ర పెట్టుకో అని చరచర బయటకు వెళ్ళిపోయాడు. మర్నాడు శారద చిలక్కట్టు కట్టి, సిగపూలు చుట్టి, కొడవలి చేతపట్టి కోతలకి బయలుదేరుతూ ఉండగా ఎదురుగా రాధ వచ్చింది. ఇదేమిటక్కా? ఇదేం వేషం? ఫ్యాన్సీ డ్రెస్ పేరడా? కాదండి. అమ్మగారు కోతలకి వెళ్తున్నారు అన్నాడు గోపాలం. ఏం కోతలు? వంకాయ కోతలు, బెండకాయ కోతలు. కాదండి. చెలో కోతలకి. చెలో కోతలకా? వెరీ గుడ్. సోషలిజం ధనవంతుల దగ్గర్నుంచే పుట్టుకొస్తుంది. ఏవక్కా? ఒక్క కొడవలే పట్టావు? సుత్తి కూడా పట్టుకోలేకపోయావా? శారద ఎవర్నీ లెక్క చెయ్యలేదు. కొడవలి తీసుకొని వెళ్ళిపోయింది. శ్రీని పడక కుర్చీలో బల్లిలా అతుక్కుపోయాడు. రాధ అతని దగ్గరికి వచ్చింది. ఏం బావా? లోటు బడ్జెట్ ఏర్పడిందా? అక్కని కోతలకు పంపిస్తున్నావు? నన్ను విసిగించకు. వెళ్ళు రాధా. ఇట్రండమ్మగారు అని మంగ రాధని పక్కకి తీసుకెళ్ళింది. ఏమిటే అసలు జరిగిన సంగతి? మంగ రాధ చెవిలో ఏవేవో చెప్పింది. రాధ ఆశ్చర్యపోయింది. క్షణం ఆలోచించింది. మంగ చెవిలాగి తను ఏదో ఆమె చెవిలో చెప్పింది. భయమేస్తుందమ్మగారు. ఛ! నీకేం భయం లేదు. రా అని లాక్కుపోయింది. శారద వీధిల్లో కొడవలి పట్టుకుంటూ నడిచిపోతూ ఉంటే కోతలెక్కిపోతున్న ఆడాళ్ళు ఆమె వాలకం చూసి నోళ్ళు నొక్కుకున్నారు. కొందరు ఆమె పాలమీగడలాంటి శరీర ఛాయను, కొనదేరిన ముక్కుని, మొండి పట్టుదల ఉన్న నాజూకుతనం పోని నడకను, సన్నటి పెదాలను, విశాల నేత్రలను, సన్నని నడుమును, మోకాళ్ళ కింద నుంచి నగ్నంగా అద్దంలా కనిపించే కళ్ళను చూస్తూ ఉండిపోయారు. శారద ఫణిభూషణ్ రావు ఇంటి ముందే నడిచి వెళ్ళింది.
మేడ మీద కాఫీ తాగుతున్న ఫణి ఉలిక్కిపడి మీద కాఫీ ఒలకబోసుకున్నాడు. చప్పున భార్యను పిలిచాడు. బయటకు చూపిస్తూ, చూడవే, నీ కూతురు కొడవలి పట్టుకొని ఊళ్ళో ఎలా ఊరేగుతుందో. జానకమ్మ అటు చూసింది. అక్కడ కుక్క తప్ప మరేం కనిపించలేదు. శారద తిన్నగా పొలానికి వెళ్ళింది. అది ఫణిభూషణరావు పొలం అని శారదకు తెలుసు. పొలం కౌలుకి తీసుకున్న సీతారామయ్య శారద వాలకం చూసి ఆశ్చర్యపోయాడు. పని కావాలి బాబాయ్, కోతలు కోస్తాను. ఏమిటి, నువ్వు కోస్తావా? ఏం తప్పేముంది? మేం పేదవాళ్ళం. ఊరంతటికీ మేతుబరి అయిన ఫణిభూషణరావు గారి దగ్గర పనిచేసి డబ్బు సంపాదించుకోవడంలో తప్పు లేదుగా. తలా తోక అర్థం కాని సీతారామయ్య ఆమెను బ్రతిమాలాడు. కాసేపు కోపడ్డాడు, కాసేపు కసిరాడు, కాసేపు ఏడ్చాడు. చివరికి పని ఇచ్చాడు. శారద పొలంలోకి దిగింది. కోతలు కోస్తున్న ఆడళ్ళు ఇంతింత కళ్ళు చేసుకొని చూస్తున్నారు. ఇంతలో రాధ, మంగ వచ్చారు. మంగను రాధ పొలం దగ్గరికెళ్ళింది. తన్నెళ్ళి సీతారామయ్యతో మాట్లాడి చెట్టెక్కి కూర్చొని పండు తింటుంది. అదేమిట్రా అలా నా వైపు చూస్తారు? కోతలు కొయ్యరా? అంది శారద తన వేపే పట్టి పట్టి చూస్తున్న కూలీలతో. వాళ్ళు మరింత తప్పుకొని దూరంగా పోయి నిల్చున్నారు. అరే, అలా నిలబడతారేం? పని చెయ్యకపోతే డబ్బెలా వస్తుంది? అదెలా అరుగుతుంది? ఒక ముసలి కూలి శారద దగ్గరకు వచ్చింది. అమ్మా, తమరు పెద్దింటోరు, సదువుకున్నారు, లచ్చాధికార్ల బిడ్డ. తమరికిలాంటి పనేంటమ్మగారు? ఏం చదువుకున్న వాళ్ళు పనిచేయకూడదా? అలాంటి హోదాలు, గౌరవాలు ఇచ్చి జ్ఞానం లేని శుంఠుల్ని, చవటల్ని గద్దెక్కించారా మీరు? అధికారం చేజిక్కించుకొని వాళ్ళు మిమ్మల్ని చంపుకు తింటున్నారు. ఇదంతా మీరు అలగజనం అనుకుంటున్న మీరు చేసిన పని. చెయ్యండి పని అని అరిచింది శారద. హడిలిపోయిన కూలీలు ఆమెకు దూరంగా పోయి కోతలు మొదలుపెట్టారు. ఇంతలో ఫణిభూషణరావు భార్యతో పాటు వచ్చాడు. శారద పొలంలోకి దిగి కోతలు కోస్తుంది. ఎండకి చెమట పట్టేసి అస్తమానం ముఖం చీర కొంగుతో తుడుచుకుంటుంది. శారదా అని అరిచాడు ఫణి. రాధ అతని దగ్గరకు వచ్చింది. ఏకాగ్రతతో పని చేస్తుంది అక్క. డిస్టర్బ్ చెయ్యకు బాబాయ్. ఎండ తీవ్రమైందని సీతారామయ్య కోతలు కోస్తున్న శారదకు గొడుగు పట్టాడు. గట్టుమీద ఫణిని చూసి చప్పున అతని దగ్గరకొచ్చి అతనికి నీడపట్టాడు. జానకమ్మ బురదలో నడుచుకుంటూ కూతురి దగ్గరకు వెళ్ళింది. అమ్మా శారదా, ఇంత బతుకు బతికి చివరికి ఈ కోతల్లోకి దిగావా? నీకేం తక్కువనే ఈ కూలి పని? వ్యాయాయం తక్కువని వచ్చింది. చెయ్యనివ్వండి పిన్ని అంది రాధ వచ్చి. శారద ఆ కొడవలి పరేసి బయటకొస్తావా రావా అని ఫణి గట్టుమించే అరిచాడు. పెళ్ళి అయ్యాక నన్ను ఆజ్ఞాపించే హక్కు నా భర్త ఒక్కరికే ఉంది. ఫణిభూషణరావు గారు. శారదా, ఏమిటే, తండ్రినే పేరెట్టి పిలుస్తావా? పెళ్లి చేసి చేతులు కడుక్కున్నాక మీతో నాకింక ఏమిటి సంబంధం? అందుకేనా ఇలాంటి వెధవ పని చేసి నా పేరు ప్రతిష్టల్ని గంగలో కలుపుతున్నావ్? మీకు నాకు సంబంధం తీరిపోయిందనుకున్నా. మీ పరువు ప్రతిష్టలు నా వల్ల ఎలా పోతాయి? నా పనుల వల్ల నా భర్త పరువు పోతే నాకు చిన్నతనంగాని? ఎవడే నీ భర్త? కేశవాని శ్రీనివాసరావు. బాబాయ్, అల్లుడి పేరే మర్చిపోయారా? ఏమీ మాట్లాడలేకపోయినా ఫణి సీతారామయ్య మీదికి ఎగిరాడు. నువ్వు దీనిని పనెందుకిచ్చావ్? ఏం? అతని కౌలు పొలం. ఆయన ఇష్టమొచ్చిన వాళ్లకు ఇస్తాడు. మీరెవరు అడగడానికి? ఫణి శారద మాట వినిపించుకోలేదు. సీతారామయ్య షర్టు పట్టుకొని గుంజి
దాని తక్షణం పని నుంచి తీసేస్తావా లేదా అన్నాడు. సీతారామయ్య వణికిపోయి గొడుగు శారదకు ఇచ్చేశాడు. శారద గొడుగు ఒక చేత్తో పట్టుకొని రెండో చేత్తో ఫణి చేతుల్లో నుంచి సీతారామయ్యను విడిపించింది. తప్పు లేకుండా పనిలో నుంచి తీసేస్తే ఏమవుతుందో తెలుసా? జానకమ్మ తల బాదుకొని ఏడ్చింది. శారద గొడుగు ఆమెకు అందించింది. ఎందుకే ఆ వెధవ ఏడుపు? వెళ్ళి నీ పుట్టింట్లో ఏడు. నీ మొగుడు పరువుని పొలం గట్ల మీద ఉంచకోతా కోసేసే మనవరాలికి పురుడు పోశారని మీ నాన్న దగ్గరికెళ్ళి ఏడు అని ఫణి ఆమె చేతిలో నుంచి గొడుగు తీసుకున్నాడు. మధ్య ఆవినెందుకు తిడతారు అంది శారద గొడుగు ఫణి చేతిలో నుంచి లాక్కొని. అది నా భార్య, నువ్వెవరివి అడగడానికి అని ఫణి శారద నుంచి గొడుగు లాగేసుకున్నాడు. ఒకళ్ళ చేతిలో నుంచి మరొకళ్ళు గొడుగు లాగేసుకోవడం రాధ చూసింది. చివరికి ఫణి చేతిలో నుంచి గొడుగు లాగేసుకొని పారిపోయింది. వంటల్లో కుస్తీ పడుతున్న శ్రీని, బావా బావా, పొలం దగ్గర తండ్రి కూతుళ్ళకి సివిల్లార్ జరిగిపోతుంది అంటూ కంగారుగా రాధ రావటంతో భోజనం క్యారియర్లో సర్దేసి రాధ వెనక వెళ్ళాడు. టిఫిన్ క్యారియర్తో ఎదురుపడిన శ్రీనిని రాధను చూసి, ఫణి, అన్నం తెచ్చావా నాయనా అన్నాడు సౌమ్యంగా. ఫణి, అవునండి అన్నాడు శ్రీని మరీ సౌమ్యంగా. అంత పెట్టమారి భర్తవయ్యావన్నమాట. అంటే అంటే అక్క పుంజుమారి భార్య బాబాయ్ అంది రాధ. ఫణి మాటాడకుండా భార్యని తీసుకుని చరచరా వెళ్ళిపోయాడు. ఇప్పుడు సీతారామయ్య రాధ చేతిలో నుంచి గొడుగు తీసుకొని శ్రీనికి పట్టాడు. కూలందరూ శ్రీనిని చుట్టుముట్టి శ్రీనిబాబుగారు శ్రీనిబాబుగారు అనుకుంటూ అతని దగ్గరకు పరుగున వెళ్ళి అతని చుట్టుముట్టారు. శారదకు ఒళ్ళు మండింది. అంత గొప్ప ప్రజానాయకుడా ఆయన అని కాలితో బురద మీద గట్టిగా తన్నింది. బురద ముఖం మీద చిమ్మింది. శారద శ్రీనిని దగ్గరికి వెళ్ళింది. ఎక్కడి నవ్వులక్కడ ఆగిపోయాయి. ఎవరి మటుకు వాళ్ళు పొలానికి జారుకుపోయారు. సీతారామయ్య ఇప్పుడు ఆమెకు గొడుగు పట్టాడు. శారద ఇప్పుడు ఆమె చేతుల్లో నుంచి గొడుగు లాక్కొని ఇక మీరెళ్ళండి అని అరిచింది. వీళ్ళందరి ముందు నన్ను షేమ్ చెయ్యాలనేగా మీరు అన్నం వండి పొలానికి తీసుకొచ్చారు. పొలానికి రాగాలేని సిగ్గు నేను అన్నం తెస్తే వచ్చిందా అని క్యారియర్ విప్పుతూ రా తిందువుగాని అని క్యారియర్ విప్పాడు. మనకి మంచి ఆకలిగా ఉంది ప్రాణం అని రాధ క్యారియర్ దగ్గరకు వస్తూ ఉండగా శారద క్యారియర్ని కోపంతో విసిరికొట్టింది. శ్రీని కోపాన్ని ఆపుకోలేక శారదా అంటూ చెయ్యెత్తాడు. చుట్టూ జనం అట్టే చూస్తున్నారు. శ్రీని చప్పున చెయ్యి దించేసుకున్నాడు. తను చేసిన పని ఎంత నీచమైందో శారద గుర్తించింది. నోళ్ళు వేలబెట్టుకొని చూస్తున్నారు కూలీలు. శారదకు ఒళ్ళు చచ్చిపోయినట్టనిపించింది. గొడుగు శ్రీనికి అందించింది. ఏవండి అంతా ఇట్టే చూస్తున్నారు. క్యారియర్ చెయ్యి జారినట్టు నేను అన్నం ఎత్తుతూ ఉంటాను. మీరు చిరునవ్వు నవ్వండి ప్లీజ్, మీకు దండం పెడతాను. శారద చేతులు సగం వరకు ఎత్తింది. చేతికున్న దెబ్బను శ్రీని చూశాడు. శారద చెయ్యి వెనక్కి లాగేసుకుంది. యావండి నవ్వండి. నవ్వు బావా అంది రాధ ఎగతాళిగా. శ్రీని నిజంగానే నవ్వాడు పకపక. సాయంకాలం శారద ఇంటికొచ్చింది. టేబుల్ మీద డెటాల్ బుడ్డి, బోరిక్ పౌడర్, దూది, బ్యాండేజీ ఉన్నాయి. కింద ఒక చిట్టి ఉంది. శారదా, కాస్త పని మీద బయటకు వెళ్తున్నాను. తిరిగి వచ్చేటప్పటికి కాస్త ఆలస్యం కావచ్చు. నువ్వు భోంచేసేయ్. శ్రీని. అందులో ఈ డెటాల్, బోరిక్ పౌడర్, దూది, బ్యాండేజీ గురించి ఏం రాయలేదు. ఇవి ఆయన కొని తెచ్చారా? ఇంట్లో ఉన్నావా? నవ్వుకుంది. చీటిని 4, 5 సార్లు చదువుకుంది. తీసుకునే స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చింది. ఆకలి మంటలు దహించి వేస్తున్నాయి.
ఆవురావురంటూ తినేయాలనుకుంది. విస్తర తీసి వడ్డించుకుంది. కూర్చుని తినబోయింది. ముద్ద గొంతుకు దిగలేదు. రోజూ ఇదే సమయానికి ఆయన భోంచేస్తూ ఉంటే తను పక్కన నిలబడి విసురుతూ ఉండేది. ఆయనొక్క మాట అనేవాడు కాదు. తల ఉంచుకొని తిని లేచిపోయేవారు. ఇక భోజనం చెయ్యలేకపోయింది. చేతులు కడుక్కొని విస్తరి పారేసింది. టేబుల్ మీద డెటాల్ బుడ్డి వెక్కిరేస్తున్నట్టు అనిపించింది. మెల్లగా వెళ్ళి డెటాల్‌తో వేలు శుభ్రం చేసి కట్టుకుంది. కలం తీసి చీటీ రాసింది. మీ నోటీస్ చూశాను. మీరు చీటీలో రాయని పనొక్కటి చేశాను. వేలికి డ్రెస్ చేశాను. అందుకు క్షమించవలెను. శారద. ఆ చీటీ టేబుల్ మీద పెట్టి పడక కుర్చీలో వాలింది. పగలంతా వంగి పని చేసిందామె. అలసిపోయి అలానే నిద్రపోయింది. సరిగ్గా 12 గంటలు శ్రీని వచ్చాడు. పడక కుర్చీలో పడుకొని ఉన్న శారదను ఓ క్షణం అలానే చూస్తూ ఉండిపోయాడు. నిట్టూర్పు విడిచి టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. శారద రాసిన చీటీ చూశాడు. చదువుకొని నవ్వుకున్నాడు. చీటీ తీసుకునే వంటింట్లోకి వెళ్ళి అన్నం వడ్డించుకొని తిని హాల్లోకి వచ్చాడు. శారద చలికో, వేలిబాదికో ములుగుతూ వణికిపోతుంది. శ్రీని ఆమె దగ్గరకు వచ్చాడు. శారదా! ఆమె పలకలేదు. దుప్పటి తీసి ఆమెకు కప్పాడు. శారద ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. మీరా? ఎంతసేపయింది వచ్చి? అరగంట. భోజనం? చేశాను. విస్తరా? తీసేశాను. నన్ను లేపకపోయారా? నిద్రలో ఉన్నావని లేపలేదు. నువ్వు భోంచేశావా? లేదు. అదేం? ఇందాక సహించలేదు. ఇప్పుడు ఆకల్లేదు. అదేంటి? అదీ అంతే అని లేచి శారద వంటింట్లోకి వెళ్ళింది. శారద తిరిగి హాల్లోకి వచ్చేసరికి శ్రీని దుప్పటి, దిండు తీసుకుని బయటకు వెళ్ళిపోతున్నాడు. శారద నిట్టూర్పు విడిచి పడక గదిలోకి పోయింది. శారద ఉదయం 8కి గాని లేవలేకపోయింది. బయట ఏదో గోల వినిపిస్తే బయటకు వచ్చింది. జనం చాలా మంది కనిపించారు. అంతా నిన్న పొలంలో పనిచేసిన కూలీలే. వాళ్ళతో శ్రీని ఏదో మాట్లాడుతున్నాడు. ఎవరా? ఇక్కడికి వచ్చారేం? అంది విస్తుపోతూ. అయ్యగారు మమ్మల్ని పనిలో నుంచి తీసిపారేశారండి. అక్కడ కొత్తోల్ని పెట్టి పనులు చేపిస్తున్నారండి అన్నారు కూలీలు. మిమ్మల్ని తీసి కొత్త వాళ్ళతో పని చేయిస్తున్నారా? ఉండండి నేను వస్తా అని శారద లోపలికి వెళ్ళింది. శ్రీని కుర్చీలో నుంచి లేచి లోపలికి వచ్చాడు. ఎందుకు శారదా? గోళ్లతో మిట్టించి పారేసేదాన్ని గొడ్డల వరకు తీసుకువస్తావ్ అన్నాడు. మీరేం మధ్యకు రాకండి. నా మూలన వాళ్ళ పనులు పోయాయి కాబట్టి నేనే చక్కదిద్దాలి అని బొట్టు సవరించుకొని బయటకు వచ్చింది. కూలీలను తీసుకొని పొలానికి బయలుదేరింది. పొలం దగ్గరకు శారద కూలీలను తీసుకొని రావడంతో సీతారామయ్య వణికిపోయాడు. పనిచేస్తున్న కూలీలు పనిమాని శారద వైపు చూస్తూ ఉండిపోయారు. గట్టుమీద నిలబడి ఉన్న బండరాముడు, మరో నలుగురు దున్నపోతుల్లాంటి ఫణిభూషణరావు మనుషులు నీళ్లుగారిపోయారు. శారద వాళ్ళందర్నీ ఒక్కసారి చూసి పొలంలో ఉన్న ఆడకూలీల్ని బయటకు రమ్మని కేక వేసింది. వాళ్ళు కళ్ళు మిటకరిస్తూ ఉండిపోయారు. చెప్తుంటే మీక్కాదు? బయటికొస్తారా రారా? అని శారద గర్జించింది. బండరాముడు శారద దగ్గరకు వచ్చాడు. చిన్నమ్మగారు అన్నాడు. నువ్వు నోర్మొయ్రా వెధవోయ్. శారద బండరాముడి వైపు చూసింది. వెళ్ళరా వెళ్ళు. వెళ్ళి మీ అయ్యగారితో చెప్పు. నేను వీళ్ళను పొలం నుంచి గంటేస్తున్నానని అని పొలం వైపుకు తిరిగి ఏం అలా మిడిగుడ్లేసుకొని చూస్తారేం? బయటకు వస్తారా? గెంటించమంటారా? అని అరిచింది. వాళ్ళంతా చేసేది లేక నడవండే అనుకుంటూ వెళ్ళిపోయారు.
ఆడకూలీలంతా ఫణిభూషణరావు ఇంటి మీద పడ్డారు. ఫణిభూషణరావు జానకమ్మ మీద పడ్డాడు. విన్నవటే నీ కూతురు ఎలా పెట్టిరెగిపోతుందో? ఎలా నా వంశగౌరవాన్ని పొలంలో పెట్టి పూజకోత కోసిపారేస్తుంది అని అరిచాడు. అదా మీరా వంశగౌరవాన్ని నట్టింట్లో కలుపుతున్నది? మీరు ఈ వాళ్ళ మధ్య కలిగించుకోకుండా ఉంటే అది రోజున ఏం చేసి ఉండేదో? మీరెందుకు వీళ్ళను రప్పించారు? దాని సంగతి తెలిసుండి కూడా వాళ్ళనెందుకు పనిలో నుంచి తీసిపారేశారు? అని సాధించింది జానకమ్మ. మా కూలీ డబ్బులు పోయాయి. మమ్మల్నేం చెయ్యమంటారు బాబుగారు అన్నారు కూలీలు. పొయ్యి కట్టకట్టుకొని నూతిలో పడండి అని అరిచాడు ఫణి. అందుకేనేంటి రెట్టింపు కూలి ఇప్పిస్తానని అంత దూరం నుంచి రప్పించారు? నడవండే ఆ శారదమ్మ గారితోనే చెప్పుకుందాం. అంతలోనే బండరాముడు వచ్చాడు. ఏరా వెధవా, అది వీళ్ళతో గలిస్తే మీరేం చేస్తున్నారా అని ఫణి అరిచాడు. ఏం చెయ్యమంటారు బాబయ్యా? చిన్నమ్మగారు సర్రున లేస్తే దాని జుట్టు పట్టుకొని ఈడ్చి పారేయలేకపోయారా? యావండి, ఎవర్ని జుట్టు పట్టుకొని ఈడ్చేసేది? మీ కూతుర్నా? అంత అధికారం వీళ్ళకిస్తారా? అంది జానకమ్మ ఉద్రేకంగా. నన్నెదిరించేది కూతురైతేనేం ఎవరైతేనేం? ఆహా, అంతవరకు వచ్చినాడు. దాని తల్లి బ్రతికే ఉందని మాత్రం మర్చిపోకండి అని కోపంగా జానకమ్మ లోపలికి వెళ్ళిపోయింది. కూలీళ్ళంతా కట్టుకట్టుకొని పొలం దగ్గరకు వచ్చారు. సీతారామయ్య శారదకు గొడుగు నీడ పట్టి హితోపదేశం చేస్తున్నాడు. అక్కాయ్, కొత్త కూలీలు వచ్చారు అని అరిచింది రాధ. ఊచకోత కోస్తున్న శారద తలెత్తి చూసింది. అమ్మగారు, నాన్నగారు మమ్మల్ని కుక్కల్ని తరిమినట్టు తరిమేశారండి. మీరు అరవకుండా కరవకుండా వచ్చేస్తారా అని అరిచింది శారద. రండి నాతో, ఆ డబ్బు ఎలా ఇవ్వారో నేను చూస్తా అని శారద కొడవలితో పాటు బయలుదేరింది. సీతారామయ్య అమ్మా అమ్మా అనుకుంటూ గొడుగు నీడపట్టి వెనక వెళ్ళాడు. శారద కోపంతో గొడుగు లాక్కొని విసిరేసింది. రాధ గొడుగు పట్టుకొని తను అందరి వెనక బయలుదేరింది.